ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శ్రేష్టమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథములో 22వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాం. వారు నాకు మొరపెట్టి విడుదల నొందెదరు, నీ యందు నమ్మికుంచి సిగ్గుపడక పోయిరి. దేవుని సన్నిధిలో రెండో విషయముని ఇక్కడ మనము గమనించాలి. దేవునికి మొరపెట్టిన వారిని విడుదల పొంది ఉన్నారు. దేవుని యందు ఎవరైతే నమ్మికుంచి ఉన్నారో సిగ్గుపడకపోయిరి. ఖచ్చితముగా దేవుని యందు నమ్మికుంచినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారిని అన్ని విషయములలో వారు తల పైకెత్తుతారు. వారి తల పైకెత్తి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని నమ్ము, వాక్యమును నమ్ము, దేవునితో నిబంధన చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకున్నట్లయితే సిగ్గుపడవలసిన అవసరము లేదు, రానివ్వడని వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలు. కీర్తనలోనే 119వ కీర్తన 80 వచనాలు చదువుతున్నాం. 119, 80. నేను సిగ్గుపడకుండినట్లు నా హృదయము నీ కట్టడాల విషయంలో నిర్దోషముగా ఉండునుగాక. సిగ్గుపడకుండా ఉండాలి అనంటే, సిగ్గుపడవలసిన అవసరం లేదంటే నీ హృదయము దేవుని సన్నిధిలో కట్టుకోవాలి, వాక్యము చేత కట్టబడాలి. నా దేవుని సన్నిధిలో నా హృదయమును నీ కట్టడాల విషయములో నేను నిర్దోషముగా కట్టుకోగలిగితే ఏ విషయములో కూడా నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. హృదయములో ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు పెట్టుకొని నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రభువును నమ్ముకున్నాం, ప్రభు గురించి ఎన్నో కొన్ని వ్యర్థమైనవి కూడా పలికేవారు లేకపోలేదండి. ముందు హృదయమును దేవుని వాక్యము చేత నిర్దోషముగా నువ్వు కట్టుకోగలిగితే ఏ విషయంలో కూడా నువ్వు సిగ్గుపడవలసిన అవసరము లేదని దేవుడి వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే హృదయము మారక, తలంపులు మారక ఎన్ని వాక్యాలు విని విడిచిపెట్టడం కాదండి. విడిచిపెట్టడం వలన ప్రయోజనం లేదు. విన్న వాక్యమును బట్టి తమ నడతను, తన యొక్క ప్రవర్తనను నడుచుకొని ప్రవర్తించినట్లయితే వారు ఎన్నడూ సిగ్గుపడవలసిన అవసరమో లేదని బైబిల్ చెప్తున్న సంగతి. ఇంకను మనము రాయబడిన మాటల్లో 32వ వచనంలో 119:32 మనం చదువుతున్నాం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తెదను. చూసారా, దేవుని ఎదుట మన హృదయాన్ని విశాలపరుచుకోవాలి. ఇరుకుగా ఉంది, శోధనలుగా ఉన్నాయి, సమస్యలుగా ఉన్నాయి అని అనుకోవద్దు. భక్తుడు ఇక్కడ రాసినటువంటి మాట, నా హృదయము నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములో ఎంతో చక్కగా నేను నడుచుకున్నాను, ఎక్కడ నన్ను తలదించుకోనివ్వలేదు. సిగ్గుపడక మీ కృపలో నన్ను, మీ మార్గములో నన్ను నడిపించవు ప్రభువా అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు రాజుల గ్రంథములో, 2వ రాజుల గ్రంథములో 18వ అధ్యాయములో మనం చదువుతున్న మాటలు మనం గమనిస్తే 5 నుంచి మనం చదవచ్చు. అతడు ఇశ్రాయేలుడు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచి ఉన్నాడు. తన తర్వాత వచ్చినటువంటి యోధా రాజులలో, అతని పూర్వీకుల యొక్క రాజులలో అతనితో సమానుడైన వారు ఒక్కరైనను లేరని, అతడు యెహోవాతో హేతువుగాను ఆయన వెంబడించటములో వెనకకు తీయలేదు. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఉన్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతడు వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. అతడు కోరేషులో రాజునకు ఇదిగో సేవ చేయిస్తూ అతని మీద ఏ విషయంలో తిరుగుబాటు చేయలేదని వాక్యము చెబుతూ ఇక్కడ చెబుతున్న మాట. ఇతన్ని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే 6లో ప్రాముఖ్యమైన మాట ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమై ఉన్నదంటే మోషే అతనికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా గైకొని ఒక్కటైనా కూడా తప్పిపోలేదు.
అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతని మార్గములో తోడుగా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారముగా సమస్తము అన్ని విషయాలలో గొప్పగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇంకా చెప్పాలంటే ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదు, సిగ్గుతో తలదించుకోలేదు. కారణం ఏంటంటే ఖచ్చితంగా మోషే ఏ ధర్మశాస్త్రం అయితే ఆయన చెప్పారో ఆజ్ఞలన్నిటిలో పాటించే విషయంలో జాగ్రత్తగా నడుచుకున్నాడు. ఈరోజు మనం గమనించాలి, వాక్యం చెప్తున్న మాటల్లో వాక్యాలు ఎన్నో వింటాం, అనుసరించి నడిచేది ఎన్ని? ఏదో ఒక లోపం. బైబిల్ చెప్తున్న మాటలేంటో తెలుసా? లోపము గలది లెక్కలోనికి రాదు. లోపం ఉంచుకొని ఎన్ని చేసినా లెక్కలోనికి రావు. అది లెక్కలోనికి రావాలంటే దేవుని వాక్యము చేత తన లోపమును సరిచేసుకోవాలి. లోపాలు ఉంచుకొని ఎన్నో చేసినా ప్రయోజనం లేదు. అందుకే అక్కడ అతను ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదని వాక్యం చెప్తున్నమాట. యోవేలు గ్రంథములో మనం చదువుతాం, 26వ అధ్యాయములో 2వ అధ్యాయం 26వ వచనం, నా జనులు ఇంకనెన్నటికి సిగ్గునొందరు. 28 కూడా, తర్వాత నేను ఇదిగో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించినట్లు ఇదిగో చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనము చూసెదరని చెప్తున్నాడు. ఇంక ఎన్నడూ వారు సిగ్గుపడరు. కుమారుల మీద కుమార్తెల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. కలలు కందురు అని చెప్తున్నారు. యవనస్తులు దర్శనము కలిగి ఉంటారని ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకునే అనుభవంతో ఉన్నప్పుడు ఎక్కడ సిగ్గుపడరు. సిగ్గుపడటానికి గల కారణం ఏంటంటే శరీర సంబంధమైన బలహీనతలు ఉండటం వల్లనే. శరీర సంబంధమైన బలహీనతలు, శరీర సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ, అందుకే పౌలు గారు కూడా అంటాడు, ఆత్మకు శరీరం ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నది. అది విరోధముగా ఉన్నది. అయితే దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. శరీర సంబంధమైనటువంటి ఫలాలు కాదు మీలో ఉండాల్సింది, ఆత్మ సంబంధమైన ఫలాలు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు లేకపోతే ఇదిగో ఎంత భక్తి చేసినా వారిలో ఫలాలు లేకపోతే, ఆ సంబంధమైనటువంటి ఆత్మీయతలో నడుచుకునేటువంటి నిబంధన లేకపోతే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. ఎందుకంటే గలతీ సంఘములో మనకు తెలుసు, 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతాం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, అసూయ, ఇదిగో భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపటి చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవన్నీ కూడా శరీరంలో ఏది ఒక్కటున్నా కానీ ఈ వ్యక్తి శరీర సంబంధి, ఆత్మ సంబంధముగా అక్కడ అంటాడు. 22లోకి వచ్చేళ్ళకి ఆత్మ ఫలాల గురించి చెప్తాడు. దేవుడి సన్నిధిలో మనము సిగ్గుపడవలసిన అవసరం లేదండి. ఎందుకు ఈరోజు ఆత్మీయతలో కూడా నడుచుకుంటూ ప్రభు సన్నిధిలోకి వచ్చి కూడా కొన్నిసార్లు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వారు చేస్తున్న ప్రార్థనలో, వారు చేస్తున్నటువంటి విశ్వాస జీవితంలో, విశ్వాస కుటుంబ జీవితంలో, ప్రభువును నమ్ముకున్న క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు కొన్ని పడచూపుతున్నాయి అంటే శరీర కార్యాలు కొన్ని పరిస్థితులు ఉండటం వలనే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నీవు సరిచేసుకోగలిగితే నీవు ఏ విషయంలో సిగ్గుపడవలసిన అవసరమో లేదు. సగౌరవంగా తలెత్తుకొని చెప్పచ్చు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, స్థితిగతులన్నీ మార్చేస్తాడు ఆయన. ఆయనకి చాటైన వారు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట ముందు శరీర సంబంధమైన కార్యాలు కాదు, ఆత్మ సంబంధముగా ప్రభువులో మనం ఎదగాలి. అప్పుడే అన్ని విషయాల్లో దేవుడు మీకు కార్యాలు సఫలపరుస్తాడు. ఈ మాటలు ప్రభు మీ జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమే మీ వాక్యము విన్నాం.
మీ బిడ్డలను దర్శించండి. మీ యందు నమ్మికుంచిన వారు, మీ యందు భయభక్తులు కలిగిన వారు ఎన్నడూ సిగ్గుపడరని మీ వాక్యం చెప్పిన మాటలు. ఇదిగో నేను మీ ఆజ్ఞలను గైకొని అనుసరించేవారు ఎన్నడూ సిగ్గుపడరని మీ లేఖనాలు హెచ్చరిక చేస్తాయి. మీ యందు నిలిచిన వారు సిగ్గుపడక దర్శనము చూస్తారు, ప్రవచిస్తారు, ఆత్మ పొందుకునే అనుభవాల్లోనికి నడిపిస్తారని మీ వాక్యం చెప్తున్న మాటల ప్రకారం ప్రభు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో శరీర క్రియలు ఏమైనా ఉన్న ఒక్కటైనా యేసు నామములు తొలగిపోవునుగాక. ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలాలతో నడిపించి, విడిపించి, పరిశుద్ధపరిచి సంఘములో, సహవాసములో మీ బిడ్డలను బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.